ఒక్క సంవత్సరంలో అంతా అయిపోతుంది, అద్భుతాన్ని సాధిస్తామని చెప్పి నిజమని నమ్మి మోసపోయారు. భార్య బిడ్డలు వదిలిపెట్టి మీ వెంటబడి వచ్చారు. దాదాపు 10 ఏళ్ళు నరకం లాంటి ఈ గుహలో పడి ఉన్నాను. ఇంకొక క్షణం కూడా ఈ చీకటి జీవితాన్ని అనుభవించలేను. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళవచ్చు రామయ్య, కానీ ఒక్క విషయం, మనం ఈ చీకటి జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నాము? మన సుఖాన్ని, మన కుటుంబ క్షేమాన్ని ఎందుకు త్యాగం చేశాము? ఒక్క మాట గుర్తు తెచ్చుకో. 2 వైపులా శత్రువు చుట్టుముట్టుతున్న మాతృదేశ రక్షణ మన ముఖ్య కర్తవ్యమని మర్చిపోకు. దట్ ఈస్ అవర్ సీక్రెట్ డ్యూటీ. ఈ ప్రయోగం పూర్తి, ప్రళయ కిరణం తయారైతే శత్రువులు మన సరిహద్దులను కన్నెత్తి కూడా చూడలేరు. ఒక్కొక్క సరిహద్దు మీదికి వచ్చిన శత్రుశీలలను ఒక్కొక్క కిరణమే హతమార్చి జవాబు చెబుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఈ ప్రళయ శక్తితో కొండల్ని పిండి చేయవచ్చు, నదీ ప్రవాహాలనే మార్చవచ్చు, దేశాన్ని సస్యశ్యామం చేయవచ్చు. ఓ, ఆలోగా మనం ఇక్కడ దిక్కులేని చావు కూడా చావవచ్చు. నియర్లీ 10 years అహోరాత్రులు కష్టపడ్డా సాధించలేని ప్రళయకిరణం ఇంకెప్పుడు కనిపిస్తుంది. ఇంకొక 6 నెలల్లో నా ప్రయోగం తప్పక జయప్రదమవుతుంది. ఐ ప్రామిస్ యూ దట్. 6 నెలలు 6 నెలలు 6 నెలలు అంటూ ఇలా ఎన్నో సార్లు నన్ను మభ్యపెట్టారు. ఇదే ఆఖరిసారి రామయ్య, ప్లీజ్. ఇన్నాళ్ళు ఓర్చుకున్నా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు. 6 months. 6 months.